హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మేడే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ రోజా అండ్ పురంధేశ్వరి గారు. రోజా గారు రీసెంట్గా పురంధేశ్వరి గారిని కామెంట్ చేశారంట. దాని గురించి మనతో మాట్లాడడానికి హిమ్మతి రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, మళ్ళీ రోజా గారు మళ్ళీ మన పురంధేశ్వరి గారి మీద పడ్డారు, మళ్ళీ ఏదో కామెంట్ చేశారంట. ఈ రోజా కానీ మిగతా వాళ్ళు కానీ వీరికి ఒక టైము, వీరికి ఒక పద్ధతి పాడు ఏముండదండి. అక్కడ ఆయన 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 ఫోన్ రింగ్ అయిందంటే నలుగురిని తిట్టాలి ఇవిడ. సార్ ఆ పనిలో ఉన్నాను సార్ అని చెప్పేసి నలుగురిని తిట్టేసి అప్పుడు సార్ ఏమి సార్ తాను ఫోన్ చేశారు. అది ఆ పరిస్థితిలో ఉన్నారు కొడాలి నాని కానీ, లేకపోతే రోజా కానీ, ఇప్పుడు ఆ పేరు నాని కానీ. అందువల్ల ఇది మనకి రాజకీయాల గురించి మాట్లాడదామంటే భయంగా ఉంది. మాట్లాడితే ఎందుకు నా గురించి అలా మాట్లాడుతున్నారు అంటే, నా బోటి ఒక వయసులో ఉన్నవాడు పెద్దవాడిగానే మాట్లాడాలి. అంటే దాన్నే కదా అనుకుంటున్నాం మనం. పెద్దవాడు కొంచెం విజ్ఞతతో మాట్లాడుకోవాలి. రాజకీయ నాయకుడు సభ్యత సంస్కారాలతో మాట్లాడాలి. నీలాంటి టూరిజం అండ్ కల్చరల్ మినిస్టరు కొంచెం సభ్యత, సంస్కారం, సంస్కృతి ఇవన్నీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 10 మందికి స్ప్రెడ్ అయ్యే శాఖ అనేది ఏముంది. ఈరోజు పురంధేశ్వరుని ఇలాగా నీకు అవగాహన లేదు, కేవలం తెలుగుదేశం పార్టీకి ఉప్పందించేలాగా ఉన్నావు. బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఏ రోజు కూడా సంబంధం లేదు. నీ తాలూకు ఆలోచన ఏదో ఏమిటో మాకు అర్థమైంది అని. అంటే బీజేపీ పార్టీతో ఆల్మోస్ట్ తెలుగుదేశం కలిసిపోయింది అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కాన్ఫరెన్స్ పిలవలేదు కదా, ఎలా కలిసిపోతుంది అంటే ఎలా ఫిట్టింగ్ పెట్టడం మాట. లేకపోయినట్టయితే మరి నువ్వు పురంధేశ్వరి తాలూకు కొడుకుని వైఎస్ఆర్సీపీలో చేర్పించినప్పుడు అప్పుడు ఎందుకు నువ్వు బీజేపీ పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీలోకి వచ్చావని ఎందుకు అడ్డుపుల్ల వేయలేదు? అఫ్కోర్స్ ఆయన ఓడిపోయాడు, అది వేరే విషయం. గెలిస్తే ఎంత భరోసా తీసుకునేదని, మా జగన్ లేకపోతే మీ తల కొడుకు గెలుస్తాడా, మా పార్టీ దయాభిక్ష లేకపోతే మీకు పదం ఉంటుందా అనే మాట్లాడేది కదా. అందువలన రోజా మాటల్లో కేవలం ఎవరినైనా దుయ్యపట్టడం తప్ప ఒక బేస్ లేదు. పునాది లేకుండా మాట్లాడితే ఎలా ఉంటుందండి? అంటే పేక మేడలా కూలిపోతుంది. కానీ పునాది ఉండాలన్నమాట. ఒక ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడితే బాగుంటుంది. కానీ కేవలం తలుకు బెరుకుల పాలిటిక్స్ మంచివి కావండి. ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, అసలు పురంధేశ్వరిని ఒక రాజకీయ నాయకురాలు కాదు, అఫీషియల్ స్పోక్స్మెన్ కాదే కాదు, ఏం ఉద్ధరించడం కోసం ఆంధ్రాకి ఆవిడ అధ్యక్షురాలు అయింది అని ఆ బీజేపీ పార్టీలో ఆ పార్టీ నేతల్ని తిట్టింది, పార్టీలో ఉన్న వ్యక్తిని తిట్టింది. ఈవిడ పురంధేశ్వరు మాత్రం నాయకురాలు కాదు, పురంధేశ్వరికి మాత్రం ఎథిక్స్ లేవు అని ఇట్లాంటి మాటలు మాట్లాడింది. సరే ఊరుకుందాం. మరి నువ్వు నాయకురాలువా? ఆవిడ కొంచెం లాంగ్వేజ్ అయినా వచ్చు. పార్లమెంట్లో కొన్ని సంవత్సరాల పాటు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ని ప్లే చేసింది. నువ్వు ఏ రోజైనా అసెంబ్లీలో నోరు విప్పి డిప్లొమాటిక్గా ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే సభ్యత సంస్కారాలతో ఆలోచించే విధంగా అందంగా మాట్లాడేదాన్ని ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారన్నమాట. ఆ ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడడంలో సిద్ధహస్తురాలు పురంధేశ్వరి. అందుకనే రాహుల్ గాంధీ చాలా మెచ్చుకునేవాడు ఆయన. అంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీతో నేరుగా వెళ్ళి మాట్లాడేటువంటి క్లోజ్నెస్ పెరిగిందంటే ఆవిడ ఇబ్బంది లేని మనిషి, ఆవిడ వల్ల మనకి ఏ ప్రాబ్లం రాదు అని వాళ్ళు నమ్మట్టి కదా డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంది. తర్వాత రాజకీయాల్లో ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ కొంచెం దెబ్బతిన్నది. ఈవిడికి ఏదో పొజిషన్ కావాలి, బీజేపీలో కలిసింది, వాళ్ళు పదవులు ఇచ్చారు. తప్పే ఉంది. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏం చేస్తావు నీకు గుర్తు లేకపోతే మాకు గుర్తుంది కదా. మద్యపాన నిషేధం చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నప్పుడు ఆ మద్యపాన నిషేధం తాలూకు బాటిల్స్ పగలగొట్టలేదా? బయటగా షాపులు తెరిస్తే
అలాగే తాళాలు పగలగొట్టి షాపు తెరిచి షాపులో ఉన్నటువంటి నిలవ అంతటినీ బయట పారిపోయలేదా? అది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కార్యకర్తగా అంత పోరాటం చేశావు కదా, నువ్వు మర్చిపోతే ఎలాగా? ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీలో చేరింది రాజకీయ లబ్ధి కోసం కాదా? రేపు వైఎస్ఆర్సీపీ ఓడిపోయినట్టయితే నువ్వు జనసేనలోనూ తెలుగుదేశం పార్టీలోనూ చేరవా? గ్యారంటీ ఇవ్వగలవా? ఇప్పుడు ఈరోజు మీ వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తి జనసేన అవి చూస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీలో బాగా దిగ్గజాలు లాంటి రాజకీయ నాయకులు మన జనసేనలో కలుద్దాం చూస్తున్నారు. తెలుగుదేశం కంటే జనసేనలో కలిసే వాళ్ళ సంఖ్య 10 పైగా బయట చెప్పుకుంటున్న వారు ఉన్నారన్నమాట. మరి చెప్పుకోలేని వాళ్ళు లోపాయకారంగా కలుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందువల్ల పురంధేశ్వరుడు రేపు పొద్దున్న జనసేనలో కలిస్తే తప్పే ఉంది, నువ్వు కలిస్తే తప్పే ఉంది. అంతా రాజకీయమే కదా. నీకు పవర్ లేకపోతే మీ ప్రాపర్టీస్ పోతాయి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారంటే ఏదో ఒక పవర్ ఉంటే వాళ్ళ తాలూకు ఆస్తులను కాపాడుకుంటారు. ఆ పవర్ లేకపోయినట్టు ఏదో వస్తుంది, వాళ్ళు రైడింగ్ చేస్తారు, మొత్తం అంతా దోచుకుపోతారు అన్నమాట. అందుకు పవర్ కోసం ఎవరు చేసినా రాజకీయాలు అన్నమాట. ప్రజలు సేవ చేద్దామన్న ఆలోచన 100కో 1 ఉంటుంది, కానీ అందరికీ లేదని చెప్పను, కొంతమందికి ఉంటుంది. కానీ మెజారిటీ పార్ట్ 99% కేవలం దోచుకుందాం. ఇదే తలపు. అందువల్ల రోజా మాట్లాడితే ఆ మాటలు విలువ లేదు. ఆ మాటలకి ప్రజల్లో ఇవి అలా అంటే ఎప్పుడు కూడా బాగుతూనే ఉంటుంది. ఏదో ఒకసారి మాట్లాడితే వాళ్ళ మాటకి అర్థం ఉంటుంది, వాళ్ళ మాటకి విలువ ఉంటుంది. ఉదయం లేచినట్టయితే మైకు లైటు కనిపించిందంటే పూనకం వచ్చినట్టు మాట్లాడేస్తాను, ఈ మాటలకు విలువే ఉంటుంది. పూనకం వచ్చినట్టే మొన్నంతా అర్ధరహితంగా మాట్లాడింది, ఓపెన్ చేయండి. జాఫర్ ఇంటర్వ్యూలను ఇలాగన్నమాట, ఓపెన్ చేయండి. నేను ఒక ఊరు వెళ్తాను, పవన్ కళ్యాణ్ని కూడా రమ్మని చెప్పండి. నేను ఒక సైడ్ ఉంటాను, ఆయన సైడ్ ఉండండి. అరగంట తర్వాత చూడండి ఎవరి దగ్గర ఎక్కువ మంది ఉంటారో చూడండి. అదేమన్నా అర్థం ఉందా? నీ చుట్టూ 10 మంది కూడా ఉండరు, ఊరు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ చుట్టూ ఉంటారు. అది చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తున్న పిల్లడు నడితే చెప్తాడు. అంటే నువ్వు అంత భ్రమంలో బతుకుతున్నావు అన్నమాట. అంటే భ్రమంలో బతికే వెళ్తారు మాటలు ఎవరు లెక్క చేస్తారండి? కనుక మనం లెక్క చేయవలసిన అవసరం లేదు, అంతే. రోజా గారు ఏంటి సార్ జనసేనలో జాయిన్ అవుతారంటారా రోజా గారు? దానికి జనసేన బాగా రెస్పాన్స్ ఉంది కనుక జాయిన్ అయితే తప్పే ఉందండి. జాయిన్ చేయించుకొని ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు జాయిన్ చేసుకొని ఇస్తారంటారా? తప్పదండి. రాజకీయాలు మామూలే. పృథ్వీ తిట్టాడండి ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉంటే. తర్వాత నువ్వు దేవుడు అన్నాడు, తర్వాత నువ్వు కాలు నిజం తెలుసుకున్నాడు అంటారా ఆ పార్టీలో ఉండి? ఏమి లేదు, నిజాలు అబద్ధాలు కాదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో ఎలా జాయిన్ అయింది? అవసరం వారికి. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా మంచి ఇతర పార్టీలో ఉన్నవాళ్ళే కదా. ఉమ్మారెడ్డి తెలుగుదేశం ఒక సిద్ధాంతకర్తల్లో ఒకడు, మరి వైఎస్ఆర్సీపీలో లేడా? ఉమ్మారెడ్డి అంటే ఆ పార్టీలో భీష్మాచార్యులు లాంటి ఎవరికైనా డబ్బు మనుషుల్ని దగ్గర చేస్తుందన్నమాట. డబ్బే దగ్గర చేస్తుంది, డబ్బే దూరం చేస్తుంది. డబ్బు పాపిస్తుంది కదా, ఆ పాపం ప్రస్తుతం మోస్తుంది రోజా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇళ్ళు, ఆకిళ్ళు, స్థలాలు, కోట్లాది రూపాయల తాలూకు ప్రాపర్టీ, ఇదంతా జబర్దస్తులోంచి వచ్చింది. కావలసిన నా లెక్కలు చూసుకున్నట్టుంది. మనం ఏం చేస్తాం? మనం ఇప్పుడు ఏదైనా నిజాయితీగా మాట్లాడామో మళ్ళీ కోపాలు, అదే కోపాలు. ఎంత మరి న్యాయం మాట్లాడిపోయినట్టయితే నా బోటివాడు, ఒక వయసు ఉన్నవాడు న్యాయం మాట్లాడిపోతే మీరు ఇప్పుడు ఎవడరా చెప్పన్నాడు, న్యాయం చెప్పలేని వాడివి, చెప్పగలిగితే చెప్పు, లేదా ఇంట్లో కూర్చో అంటారు. ఎవరైనా అంతే కదా. వాడు మాట్లాడినట్టు నేను మాట్లాడితే ఎలాగవుతుంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి పెళ్ళాలంటాడు, కడుపులు అంటాడు, ఏమైనా అంటాడు. నేను అనకూడదు కదా. చదువు, సంస్కారం, విద్యాగాంధం ఉన్నవారు ఎవరు అలా కొంచెం సభ్యత, సంస్కారాలు పాటించాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నామని మనం పగపడ్డం, కేసులు ఫైల్ చేయడం చేసినట్టయితే దానికి దేవుడే ఉంటాడు. మనం ఏం చెప్తాం? మనం సమాధానం చెప్పాం. ఎప్పుడు ఏం జరగదు జరిగిపోతుంది. అదే కదా అమ్మాయి బ్రో సినిమా. టైం ఆగదు, ఎవరి కోసం ఆగదు. టైడు అంటే సమయం కానీ కెరటం కానీ ఆగదండి.
సమయం నీకోసం నా కోసం ఆగదు, అయితే ప్రళయమే. అలాగే కెరటం ఉందనుకో, ఉప్పొంగిన ఎగసిపడిన కెరటం మళ్ళీ కింద పడుతుంది, ఆగదు. ఆగిపోవంటే ఆగుతుందా? ఆగదు. అయ్యే ఉప్పొంగి అంటే ఎగసిపడిన కెరటం తప్పకుండా నేలని అంతే వేగంతో కొట్టుకుంటుంది అన్నమాట. ఇది సృష్టి ధర్మం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.